మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు ఏం చేసినా అది సంచలనమే. నిమిషాల్లో ఆ వార్త కాస్త వైరల్ గా మారుతుంది. అయితే రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలనే పట్టుదలతో బిజీగా ఉన్నారు. సినిమాలకు సైతం బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు పవర్ స్టార్. ఈ క్రమంలోని తన అన్న నాగబాబుతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు పవన్ కళ్యాణ్. అయితే వీరిద్దరి కలయిక ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైం జనసేన పార్టీకి భారీ విరాళం అందించారు. తన తమ్ముడు పార్టీకి చిరు ఏకంగా 5 కోట్ల రూపాయల డొనేషన్ కు సంబంధించిన చెక్ ను స్వయంగా అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని అటు చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఇటు మెగాస్టార్ అభిమానులు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతుండగా, మరోవైపు పొలిటికల్ యాంగిల్లో కూడా ఇది ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ పవర్ స్టార్ కు భారీ విరాళం ఇవ్వడం వెనుక భారీ పొలిటికల్ స్కెచ్ ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ నాయకులు. 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడంతో చిరంజీవి తన సపోర్ట్ జనసేనకేనని క్లారిటీ ఇచ్చేశారు. అయితే సరిగ్గా ఎలక్షన్ టైంలో ఈ పరిణామాలు రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి. చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టారు. కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో తనకు సినిమాలే బెస్ట్ అంటూ చిరు పాలిటిక్స్ నుంచి యూటర్న్ తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పాలిటిక్స్ లో చురుకుగా ఉంటున్నారు. 14 మార్చి 2014న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పేరు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో హైటెక్ సిటీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో మార్చి 14న భారీ సమావేశంతో పార్టీని అధికారికంగా ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ పార్టీని నడుపుతున్నారు. అయితే అప్పట్లో పవన్ పార్టీకి చిరు సపోర్ట్ లేదని వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. మెగా బ్రదర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయని వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలోనే చిరంజీవి ఫ్యాన్స్ ఏమో పవన్ ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులేమో చిరంజీవిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పలు సందర్భాల్లో ఓపెన్ గానే విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. దీనికి కారణం కూడా ఉంది. చిరంజీవి సినీ ఇండస్ట్రీ అభివృద్ధి పేరుతో ఏపీ సీఎం జగన్ తో సన్నిహితంగా మెలగడం పవన్ అభిమానులకు అప్పట్లో కోపం తెప్పించింది. అయితే ఇప్పుడు చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళం తన తమ్ముడికి ఇవ్వడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మెగాస్టార్ సపోర్ట్ అంతా జనసేనకే ఉంటుందనే సిగ్నల్ ఇచ్చినట్లయింది. దీంతో పవర్ స్టార్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక భారీ స్కెచ్ ఉందని, ఇదంతా పొలిటికల్ గేమ్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.